Daily. Taste the Daily. మాదాపూర్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. గే యాప్ గ్రైండర్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడు చేతిలో మోసపోయిన మరో యువకుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. గ్రైండర్ యాప్ ద్వారా ఇద్దరు యువకులు చాటింగ్ చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మాదాపూర్లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు కలవాలని నిర్ణయించుకుని అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ ఓయో రూమ్ కెళ్లిన తర్వాత డాక్టర్ పై మరో యువకుడు అఘాయిత్యానికి ప్రయత్నించాడు. డాక్టర్ నిరాకరించడంతో అతడిపై దాడికి దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే ఇలా ప్రైవేట్ గా కలిసిన విషయాన్ని ఇంట్లో చెప్తానని డాక్టర్ ఆ యువకుడు బెదిరించాడు. దీంతో భయపడ్డ డాక్టర్ 5,000 రూపాయలు చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు. బయటకొచ్చాక ఆ డాక్టర్ ను ఫాలో అయ్యి డాక్టర్ పనిచేస్తున్న హాస్పిటల్ కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఇక మరిన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో సదరు డాక్టర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు. అతనికి ఒక యాప్ అంటే డేటింగ్ యాప్ ద్వారా ఒకరు పరిచయం అయినట్టు 15 days బిఫోర్. ఆ 15 days నుంచి ఇద్దరు ఒకరికొకరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఆ చాటింగ్ ఇద్దరు బాగా దగ్గర అయ్యారు. దాంట్లో భాగంగా ఒకసారి ఇద్దరు కలవాలనుకున్నారు. దాంట్లోనే ఎవరైతే రెస్పాండెంట్ పర్సన్ ఉన్నాడో అతను ఆయనకు ఒక లొకేషన్ పంపించి అయ్యప్ప సొసైటీలో నేను ఒక లాడ్జ్ లో ఉన్నాను, ఒక రూమ్ లో, అక్కడికి వస్తే మన ఇద్దరు కలుస్తామని ఆ డాక్టర్ గారికి లొకేషన్ పంపి ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో అది చూసిన డాక్టర్ గారు ఆ లాడ్జికి రావడం, ఇద్దరు కలిసి రూమ్ లోకి వెళ్తారు. రూమ్ లోకి వెళ్ళాక వాళ్ళ హార్మోన్ ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళ ఫిజికల్ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు, కానీ ఆ రెస్పాండెంట్ పర్సన్ ఇద్దరు మగ వ్యక్తులే. బట్ ఆ రెస్పాండెంట్ పర్సన్ అతన్ని సెక్సువల్ గా మనం పార్టిసిపేట్ చేద్దామని అతన్ని కోరతాడు. దానికి అతను అంగీకరించడు. దీంట్లో ఇద్దరి మధ్య వాగ్వానాన్ని దిగి గొడవ పడతారు. గొడవ పడ్డాక వాళ్ళ ఇట్టి విషయం వాళ్ళ పేరెంట్స్ కానీ ఆయన హాస్పిటల్ చేసే వాళ్ళకి కానీ చెప్తానని బెదిరిస్తే ఆ భయానికి అతని దగ్గర ఉన్న ఒక 5,000 గూగుల్ పే, ఫోన్ పే చేస్తాడు. ఆ తర్వాత వ్యాలెట్ లో ఉన్న 3,000 కూడా ఇతను తీసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఏదో రకంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి మన ఏదైతే ఆయన పనిచేసే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో అక్కడ రీచ్ అవుతాడు. ఇతను అక్కడికి కూడా ఫాలో అవుతాడు. బట్ అది ఆయన భయపడి తర్వాత ఈ ఇష్యూ ఎవరన్నా బయటకు చెప్తారా అని ఇబ్బంది అవుద్దా అన్న ఉద్దేశంతో ఆయన తిన్నగా ఎవరిని చెప్పాలని తెలియ పోలీస్ స్టేషన్ కి వస్తే ఏమవుద్దా అని ఒక తలంపుతో ఉమెన్ సేఫ్టీ వింగ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలంటే డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చి మండే నైట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము. దర్యాప్తుతో భాగంగా అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళారు, ఈ గూగుల్ పే ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అన్నది వాల్యుబుల్ గా మనం ఏదైతే ఎవిడెన్స్ సంపాదించాలని అంతా సంపాదించామో అట్టి వ్యక్తిని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా తీసుకొచ్చి అతి త్వరలో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తామని మీడియా ప్రతినిధి ద్వారా కంప్లైంట్ కి తెలియజేస్తున్నాం. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాదాపూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గే యాప్ గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం అయినటువంటి యువకుడు ఒక డాక్టర్ ని మోసగించి తిరిగి తన దాడికి గురయ్యి తనను తీవ్రంగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ డాక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం అయినటువంటి యువకుడు ఇద్దరు కలిసి ఈ యాప్ ద్వారా పరిచయం చేసుకుని మాదాపూర్ లో డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి ఇద్దరు కలవాలి అని అయ్యప్ప సొసైటీలోని ఒక రూమ్ ని బుక్ చేసుకుని ఆ రూమ్ కి వెళ్లిన తర్వాత డాక్టర్ పై యువకుడు అఘాయిత్యానికి ప్రయత్నించాడని డాక్టర్ నిరాకరించడంతో అతనిపై తీవ్రంగా దాడి చేసి తన దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలంటూ కూడా అతని నుంచి డబ్బులు లాగి అతను అక్కడి నుంచి కూడా ఎస్కేప్ అయ్యి వేరే చోటుకు వెళ్తే అక్కడ కూడా వెంబడించి అతన్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేసి దాడి చేశారన్నట్టుగా కూడా ఈ బాధిత డాక్టర్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. తను ఈ ఓయో రూమ్ వినకపోవడంతో ఆ డాక్టర్ తిరిగి వేరే వైపు వెళ్తూ ఉండగా ఆ డాక్టర్ ని ఫాలో అయ్యి హాస్పిటల్ కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి మరికొన్ని డబ్బులు కావాలంటూ కూడా బెదిరించి ఇబ్బందులకు గురి చేయడంతో అతను పోలీసులకు ఒక పాల్పడి తనని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగి మళ్ళీ హాస్పిటల్ అన్నట్టుగా కూడా మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ రావడంతో పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏ యాప్ లో ఇద్దరు పరిచయం ఏర్పాటు చేసుకుని ఒకరు కలుసుకోవడం కోసమే ఈ ఓయో రూమ్ ని బుక్ చేసుకుని అక్కడికి చేరుకున్న తర్వాత ఈ బాధిత డాక్టర్ పైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేయడము ప్లస్ ఎక్స్టార్షన్ చేసి డబ్బులు లాగేటువంటి ప్రయత్నం చేసినందుకు మాదాపూర్